ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ లోగో ఇంట్రో నేమ్ ఆర్ట్ అయితే మనం చేయబోతున్నాం. ఇది కూడా చాలా బాగుంటది. 3డీలో ఉంటది. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే. ఇందులో నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏందంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కింద ఉంది ఫాంట్. డౌనింగ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు వేరే ఫాంట్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. కానీ ఇది బాగా సింక్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో యాడ్ చేసుకోండి. మీకు 13 సెకండ్ది ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. XML యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. నేను బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఒకటి టండర్ ఎఫెక్ట్, ఇంకోటి బీజిఎం, ఫాంట్ అవన్నీ ఇచ్చాను. అవి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్గ్రౌండ్ వీడియో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే ఎస్ వస్తుంది. దాని తర్వాత శివాని నేమ్ అయితే వస్తుంది. ఓకే. ఈ ఎస్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆర్ అయితే పెడుతున్నాను. క్యాపిటల్ లెటర్లో పెట్టకండి, ఎందుకంటే అది మళ్ళీ అది వస్తుంది. స్మాల్ లెటర్లో పెట్టి ఈ శివాని నేమ్ని ఎగ్జాంపుల్గా రమేష్. ఓకే. సెట్ అయింది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఎక్కడంటే 7 సెకండ్ 5 మిల్లీ సెకండ్లో వచ్చి నేను ఒక టండర్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను 6 సెకండ్ది. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఆ టండర్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి కింద ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎలిఫెంట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి 3D కెమెరా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే ఇక్కడ ఈ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ టూ మార్చ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్లో 50 ఉంటుంది. దాన్ని మీరైతే 3% పెట్టుకొని చాలు, అంతే. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ కింద ప్లస్ సెకండ్ 9:16. ఓకే. బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్లో పెట్టి క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేషన్లోకి వెళ్ళి 90 degrees అయితే రొటేషన్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, అందులోకి వెళ్ళి దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్లో వస్తుంది ఎక్కడైనా పెట్టినా కూడా. జై హింద్.